అంటే తనకున్న మనసు భయం చూసి జనం చూసి కాదు, లోపం చూసి కాదు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుమారుడు. దేవుడు స్తోత్రం, మహిమ కలుగు. హల్లెలూయా. ఒక చెయ్యి చెప్పండి. ఒక చెయ్యి అంటే రెండు చేతులు చెప్పండి. నాకు తల్లి నిండు వదనాలు. అందుకని మొదటి నుంచి కూడా నాతో ఒకటే చెప్పేవాడు, దేవుని విశ్వాసం వచ్చిన దానిలో మీ కుమారుడు. ఈ శ్రమ వచ్చిందంటే లోకాన్ని విడిసిన దేవుడి యొక్క ఎత్తుకు వచ్చా కాబట్టి శ్రమలు తగులుతూ ఉంటాయి, కానీ భయపడుతూ. నాతో ఇప్పుడున్నా ఏ ప్రాంతం కలిసేవాడు స్థలంలో ఈ లైన్ బజార్ మధ్య మా ఇంటి తిరిగా అమ్మోళ్ళ మధ్యలో కలిసేవాడు. వందలు బాగున్నారా, ప్రేరుకి వెళ్తున్నారా, పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారా, సంతోషంగా. ఎక్కడైనా సరే మీరు పునాది గట్టిగా వేసుకోండి. పునాది ఎక్కడైనా సరే, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పునాది గట్టిగా వేసుకోండి. ఎక్కడైతే ఉండారో ఆ స్థానాన్ని, దేవుడి స్థానాన్ని విడవద్దు. దేవుడి స్థానాన్ని విడవద్దు, విడబాయిద్దు. విడిచిపెట్టిన దేవుడు చెయ్యి పట్టుకోండి, మీ కుటుంబాన్ని లేవతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. లేవతంటే చెప్పినట్టుగానే మరి అది నాకు చాలా, నాకన్నా 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్దవాడు, బావగారిగా. ఇది బంధుమిత్రుడగా, దూర మనిషి కాదు. మా తల్లి గారికి ఎమోషన్ గారు అన్నయ్య సయాలు. అందుకని మొదటి నుంచి కూడా దేవుడి విశ్వాసం కలిగిన వాళ్ళు. 81 కీర్తన చదవమ్మా. కీర్తన 81. మనకు బలమైన దేవునికి ఆనందము గానం చేయడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహతని చేయడి. కీర్తనెత్తుని గిల్లక తప్పిడ పట్టుకోండి. స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. అమావాస్య నాడు కొమ్మ ఊది పండగ ఆశీర్వదినమును పున్నము నాడు ఇశ్రాయేలుకు కట్టడి. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఐగుప్తు దేశంలో సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా అక్కడనే వరిన భాష ఉంటుంది. భుజం నుండి బరువు నింపగా చేతులు మూత కప్పలు ఎత్తకుండా ఆపద కాలంలో మొదలుపెట్టగా, చాలమ్మా, ఆపద కాలంలో నేను మొదలుపెట్టగా నిన్ను విడిపించింది. ఏ క్రియల సాతాను క్రియలైనా సరే, ఏ అంధకార శక్తులైనా సరే, ఏ దురాత్మ శక్తులైనా సరే విడుదల పొంది విడిచేసేది దేవుడు యేసయ్య. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క ఎత్తకి ఉన్న వాళ్ళు లోపడి ఏదో పరిశుద్ధ గ్రంథం తీసుకొని షూటు పుట్టింది కాదండి. దేవుడి విశ్వాసం అనేది తగ్గింపు. నేను చూసిన వాళ్ళు, దేవుని నుంచి ఇచ్చిన వాళ్ళు 2016 నుంచి మరి సోండ్రా నాయన గారిని మరి లోపల విడిచిపోవచ్చు. కానీ గిలక తప్పిట స్వరమల్లాని అక్కడ దేవుడి దగ్గర ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కానీ లోకంగా ఉంది. లోకాన్ని తక్కువకి కుదిరితే వాడు ఎక్కువ గౌరవిస్తారు. కానీ లోకంతో పని లేదు మనకి. దేవుడు అయితే బిడ్డలకి లోకంతో పని లేదు. దేవుడి విశ్వాసం కలిగిన వాళ్ళు అక్కడ పరిచర్య దేవుడి కంటే లేకపోవచ్చు, కానీ దేవుడి పరిచర్య గొప్పగా చేస్తాడు. దేవుడి స్తోత్రం గారు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని తన విశ్వాసం బలమైన విశ్వాసం. నువ్వు సేవకుడు అవుతావు అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 2015లో నువ్వు తగ్గి ఖర్చు ఉండి కలిగి వాళ్ళకి నీ కుటుంబం మొత్తం మీద, మీ తాత కుటుంబం మొత్తం మీద కూడా నువ్వు సేవకుడుగా నువ్వు పునాదేసుకుంటావు అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటను ఒక పలుకు, దేవుడి యొక్క మాట్లాడే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడే మాట యేసునిగా సోండ్రా గారితో మాట్లాడించి దేవుడి యొక్క బలమైన పునాది ఇచ్చాడు. మరి లోకంలో లేకపోవచ్చాయి, కానీ మరి కుటుంబానికి ఆదరణగా ఆశ్రయించి మరి కుటుంబానికి దీవెనగా ఉండకి చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు. కృపగల తండ్రి, మహిమ తండ్రి, నీ మహిమంతా కూడా క్షేమంగా నాయన మరి కుమారుడు బట్టి మరి సత్య భార్య బట్టి నుంచి సేవ వర్తమానం పూట బాధ్యత కలిగింది. నీ మహిమంతా కూడా క్షేమం దయచేసి మరి ఇక యజమాని పాస్టర్ గారికి క్షేమంగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఆదరణ
తన యొక్క తగ్గింపులను హెచ్చించబడిన ప్రభా నీ కృపను బట్టి పట్లాగే మోషే నాయన గారికి కుటుంబక్షేమంగా పాషం గారికి మీరు దీవించి క్షేమంగా దయచేసి స్థితిని ఆదరణ మరి అట్టగే యేసుబాబు గారికి మీరు కుటుంబ క్షేమ బహుగా దీవించి బిడ్డల క్షేమ కుటుంబాన్ని దీవించి మరి నీ కృపను బట్టి క్షేమంగా బహుగా దించిన ఆయన ప్రజాస్ కుటుంబ క్షేమంగా బహుగా మీ మహిమంత కొన్ని ఆశీర్వాదం ఉంటే సహాయం కుటుంబ క్షేమంగా పరిచయం విస్తారం ఇక్కడ విస్తరించి సహాయం చెవిని యేసు పరిశుద్ధ నామలో అతి శ్రేష్ఠ నామతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచం మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం దైవజనులకి ప్రత్యేకించి వందనాలు.